రెట్లు కారు కంటే వేగంగా ప్రయాణిస్తుంది. కారు 72 కిలోమీటర్లు ఇన్ 90 మినిట్స్. 90 నిమిషాల్లో 72 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హౌ మచ్ డిస్టెన్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద ట్రైన్ కవర్ ఇన్ 30 మినిట్స్. 30 నిమిషాల్లో ట్రైను ఎంత దూరం ప్రయాణించగలదు? చాలా సింపుల్ ప్రాబ్లం ఇచ్చినాడు. సో, ఇక్కడ వాడు అడిగిండే క్వశ్చన్ మనం హైలైట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ చూడండి, క్వశ్చను హౌ మచ్ డిస్టెన్స్ ఏమంటాడు? హౌ మచ్ డిస్టెన్స్ అనమాట. ఇది వాడుతున్నాడు. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ట్రైన్ కవర్ ఇన్ 30 మినిట్స్. ఇది క్వశ్చన్. ఇక్కడ మనకు డిస్టెన్స్ అన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. అలా కాకుండా ఇక్కడ మనం వేరే మెథడ్లో చేసినాం. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాం అంటే కార్ కవర్స్ ఇన్ 72 కిలోమీటర్స్ ఇన్ 90 మినిట్స్. ఇది మనకి ఏం చెప్తుంది? స్పీడ్ తెలియజేస్తుంది అనమాట. ఇది కారు యొక్క స్పీడ్. ఈ కారు యొక్క స్పీడ్ నుంచి మనం ఏం కనుక్కుంటాం? 4 టైమ్స్ ఫాస్టర్ అది ట్రైను. సో, మనకు కారు యొక్క స్పీడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ట్రైన్ స్పీడ్ని 4 టైమ్ చేస్తే ట్రైన్ స్పీడ్ తెలిసిపోతుంది. అందుకని కారు స్పీడు 90 మినిట్స్లో 72 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అయితే మనకి వాడు అడిగిండేది ట్రైన్ కవర్ ఇన్ 30 మినిట్స్ అని అడిగినాడు. ట్రైన్ కవర్ ఇన్ 30 మినిట్స్. మనకి ట్రైను స్పీడ్ వచ్చేసి 30 మినిట్స్ కావాలి. 4 టైమ్స్ ద కార్ స్పీడ్. ఇది లెక్కలో ఇచ్చినండి. ఇది అర్థమైందా? 30 మినిట్స్కి ట్రైన్ ఎంత స్పీడ్ పోతుందంటే 4 టైమ్స్ ఆఫ్ ద కార్ స్పీడ్. మళ్ళీ కారు 30 మినిట్స్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 90 మినిట్స్ 72 కిలోమీటర్స్ అయినప్పుడు నాకు మళ్ళీ ఏం కావాలా? 30 మినిట్స్ కావాలా. ఈ 90 మినిట్స్ నేను ఏం చేయొచ్చు? 30 మినిట్స్లోకి మార్చాలి. 30 మినిట్స్లోకి మార్చాలని అంటే ఈ 90ని కాస్త నేను సింపుల్గా 30 చేసేయచ్చు. అర్థమైందా? ఈ 90ని కాస్త 13 చేసేయచ్చు. ఎలాగా? సింపుల్. 90ని డివైడ్ బై 3 చేస్తే 30 మినిట్స్ అవుతుంది. అంటే 3 భాగాలు. 90ని మనం ఇక్కడ చూడండి 90 ఉందనుకోండి. దీన్ని 3 భాగాలు చేసినాం అనుకో 30 అండ్ 30 అని 3 భాగాలు అవుతుంది. సో, ఆ విధంగా మనం చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకి 30 వస్తుంది. ఆ 30 మినిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మినిట్స్లో డివైడ్ బై 3 చేసినప్పుడు కిలోమీటర్స్ను కూడా బై 3 చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు 3 టేబుల్తో 72ని డివైడ్ చేసినప్పుడు 324 చెప్పొచ్చు. ఎంత చెప్పొచ్చు? 324. ఇది 3, ఇది 24. ఫస్ట్ 3 2 6 క్యాన్సిల్ చేస్తే 3 4 12. సో, 24 వస్తుంది. 30 మినిట్స్ కార్ యొక్క స్పీడ్ 24 కిలోమీటర్స్. మరి 4 టైమ్స్ అంటే ఏమవుతుంది? 4 24 96. 324 72 అయినప్పుడు మనకి ఈ 24 అనేది ఎలా చెప్పచ్చు అంటే, సార్ 324 ఎలా సార్ అంత స్పీడ్గా 72 ఎలా వస్తుందని అంటే మనకి 324 డేకి 24 అవర్స్ ఉంటాయన్నమాట. సో, 324 అంటే మనకు 24 టేబుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, 24 3 అంటే 3 రోజులు. 3 రోజులకి ఎన్ని గంటలు ఉంటాయి? 72 గంటలు. అలాగే 24 4 అంటే మనకు 96 అవర్స్ ఉంటాయి 4 డేస్కి. ఆ విధంగా మనం టేబుల్స్ కూడా ఇవి రోజు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో, చాలామంది చాలా మెథడ్స్లో చేస్తారు. ఈ విధంగా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వెళదాం. సెకండ్ ప్రాబ్లంలో ఏముంది? సెకండ్ ప్రాబ్లంకి వెళ్తే హౌ మచ్ టైమ్. సో, ఫస్ట్లోనే క్వశ్చన్ చేసినాడు మనకి. ఏమన్నాడు? హౌ మచ్ టైమ్. చూడండి, హౌ మచ్ టైమ్. హౌ మచ్ టైమ్ అంటే ఏమి? ఎన్ని నిమిషాలు. మనకి ఎంత టైం ఎంత అన్నప్పుడు చూడండి ఇక్కడ
ఈ టైం ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్. ఇలాగ మనం వేగంగా క్వెషన్‌ని మనం ఐడెంటిఫై చేసేది నేర్చుకోవాలా. సో, అర్థమైంది గదా! హౌ మచ్ టైమ్ అనేసి అన్నాడు. ఫస్ట్‌లోనే మనకు హౌ మచ్ టైమ్ విల్ టేక్ కవర్ ద 72 మీటర్స్ 750 మీటర్స్ 750 మీటర్ల దూరాన్ని ఎన్ని నిమిషాల్లో రాహుల్ పూర్తి చేస్తాడు అని క్వెషన్ అడిగినాడు. సో, మనకి ఇక్కడ హౌ మచ్ టైమ్ అన్నప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎంత కవర్ చేయాలి? 750 మీటర్స్. ఈ చేయడానికి ఎన్ని నిమిషాలు కావాలి తెలపండి. మరి ఎన్ని నిమిషాలు కావాలనంటే మనకి ఏది కావాలా? డిస్టెన్స్ ఉంది, స్పీడ్ కావాలి. స్పీడ్ ఏమిట్లో ఉంది? 18 కిలోమీటర్ పర్ అవర్. సో, ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, స్పీడు 18 కేఎంపీ ఇచ్చిందంటే అది మీటర్ పర్ సెకండ్లో మారితే 5 అవుతుంది. ఫిక్స్డ్ ఇది. ఇది మనం సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలా. స్పీడ్ అంటే మళ్ళీ ప్రతిసారి 18 కేఎంపీహెచ్ అనేసి 5/18 కవర్ చేస్తే మళ్ళీ మీటర్ పర్ సెకండ్లో మారుతుంది అనుకోకుండా 18 కేఎంపీహెచ్ ఉందంటే 5 మీటర్ పర్ సెకండ్. సో, డైరెక్ట్‌గా 750 బై డిస్టెన్స్ 5 మీటర్ పర్ సెకండ్ వేస్తే ఎన్ని నిమిషాలు అనేది డైరెక్ట్ ఆన్సరు మనకొస్తుంది. సో, 150 సెకండ్స్ కానీ డైరెక్ట్ అడిగినాడా అంటే ఆన్సర్ మినిట్స్‌లో ఉంది కాబట్టి మనం 120 సెకండ్స్ ప్లస్ 30 సెకండ్స్ సపరేట్ రాస్తే 120 సెకండ్స్‌ని మనం 2 మినిట్స్ అనొచ్చు. 30 సెకండ్స్‌ని హాఫ్ మినిట్ అనేసి మనం ఆన్సర్ చెప్పవచ్చు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషన్ ఏముంది చూడండి. అనిత ఇక్కడ పర్సన్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారనేది ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తానికి ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. లెంత్ అంటే ఏంటి? ఇది ఒక బ్రిడ్జ్ అనుకుంటే ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు మీటర్స్‌లో చెప్పు నువ్వు అంటున్నాడు. మనకి బ్రిడ్జ్ అంటే ఏమి? లెంత్. ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు అంటే దూరమే కదా! దూరానికి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ చూడండి చూస్తేనే స్పీడ్ కనిపిస్తూ ఉంది. సో, ఓకే. స్పీడ్ ఓకే. టైం ఎంత? 20 మినిట్స్. సో, డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో, 6 కేఎంపీహెచ్ అనేది వాడు మీటర్స్‌లో అడిగినాడు కాబట్టి కిలోమీటర్స్‌లో ఉంది. ఇక్కడ 6 కేఎంపీహెచ్‌ని 6000 మీటర్స్‌గా మార్చుకోవాలా. తర్వాత హవర్స్‌ని మినిట్స్‌లోకి వేసుకోవాలి. 60 మినిట్స్. అలాగే ఇది స్పీడ్ 600 మీటర్స్ పర్ 60 మినిట్స్ ఇంటూ ఇక్కడ 20 మినిట్స్. ఎందుకంటే 20 మినిట్స్‌లో కదా క్రాస్ చేసేది బ్రిడ్జ్‌ని. ఆ విధంగా మనం వేసుకోవాలన్నమాట. దీంతో క్యాన్సిలేషన్ చేస్తే 600 మీటర్స్ అనేది వస్తుంది. లేదంటే ఇంకొక రకం కూడా చెప్పవచ్చు. 20 మినిట్స్‌లో 6 కేఎంపీహెచ్ అయితే ఆ విధంగా కాదులెండి. ఈ విధంగా చేయాలి సింపుల్‌గా. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ క్వెషన్ ఏమి అడిగినాడు, మనం ఏం చేయాలనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లమ్ ఏముంది? 2 లెన్స్ ఆఫ్ ఎ ట్రైన్. చూడండి 2 ట్రైన్ల పొడవు ఇచ్చేసినాడు. సో, మనకు లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత ఇచ్చినాడు? చూడండి లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 ట్రైన్స్ ఆఫ్ ఎ లెన్స్ 120 మీటర్స్ ఒకటి ఇచ్చినాడు. 90 మీటర్స్ అనేది ఒకటి ఇచ్చినాడు. చూడండి ఫస్ట్ ట్రైన్ ఎంత ఉందంటే లెంత్ 120. సెకండ్ ట్రైన్ ఎంత ఉంది? లెంత్ 90 మీటర్స్. ఓకే. మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది ఇంపార్టెంట్ మనకి. మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అందుకే స్టార్ మార్క్ పెట్టేసినాం. ఈ ట్రైన్ ఇలానే పోతుంది. ఇంకో ట్రైన్ కూడా ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. అయితే వాటి యొక్క స్పీడ్లు ఇచ్చినాడు. ఏమని? మొదటి 120 మీటర్లో ఉండే ట్రైన్ యొక్క స్పీడ్ 15 మీటర్ పర్ సెకండ్ అని. అలాగే 90 మీటర్లో ఉండే ట్రైన్ వచ్చేసి 9 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చినాడు. అయితే హౌ మచ్ టైమ్ ఇన్ సెకండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే ఇక్కడే మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట మనకి. ఓకేనా? సో, ఇక్కడేముంది? హౌ మచ్ టైమ్. హౌ మచ్ టైమ్ అంటే ఏంటి? మన మెదడులో రావాల్సినది వెంటనే
టైమ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది రావాలా. హౌ మచ్ టైం అని వెంటనే డిస్టెన్స్ బై స్పీడ్. మరి స్పీడ్ ఎలా చేయాలి? 2 ట్రైన్లు ఒకే దిశలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే డిస్టెన్స్‌ని రెండిటిని కలిపేసేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది సెకండ్ ట్రైన్ 120 + 90 210 అవుతుంది. ఇది 120 ఇది 100 అనుకుంటే 220 220లో నుంచి ఇది 10 తగ్గిస్తే 210 అవుతుంది. ఓకేనా? 210 మీటర్స్ అనమాట లెంత్ ఆఫ్ ద 2 ట్రైన్స్. నెక్స్ట్ స్పీడ్ ఎలాగ చేస్తామంటే 2 ఒకే దిశలో ఉంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం అనమాట. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్స్‌లో ఉంటే హైయెస్ట్ స్పీడ్ నుంచి లోయెస్ట్ స్పీడ్‌ని తీసేస్తాం. సో 15లో నుంచి 9 తీసేస్తే 6 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇక్కడ 6 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 210 మీటర్స్. సో వి గెట్ ద 35 సెకండ్స్ వి గెట్ ద ఆన్సర్స్. 6 1 జా 6, 6 3 జా 18, 18 అన్నప్పుడు మనకి 3 వస్తుంది. 6 5 జా 30, 6 5లు 30 అనేది ఆన్సర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి టైం ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడు. మళ్ళీ 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ 2 ట్రైన్స్ యొక్క లెన్స్ని మనం కలుపుకోవాలి. మనకి ఇదంతా ప్రొసీజర్ రాయనవసరం లే, మీకు అర్థం కావడానికి ఇలా చేయాల్సి ఉంటుంది అనేసి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. మరి 5th ప్రాబ్లం ఏముంది? 5th ప్రాబ్లము ఇక్కడ చూడండి, ఒక పోలీస్ ఉన్నాడు. ఎవరున్నారు? ఒక పోలీస్ అనేది ఉన్నారు. ఓ పోలీస్ ఆఫీసరు 200 మీటర్స్ బిహైండ్ బర్గ్లర్. ఫస్ట్ నాకు చదివినప్పుడు బర్గ్లర్ అంటే ఏం తెలియదు. బర్గ్లర్ అంటే దొంగ, గుర్తుంచుకోండి. బర్గ్లర్ అంటే ఎవరు? దొంగ. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ పోలీస్ ఉన్నాడు, ఇక్కడ బర్గ్లర్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి 240 మీటర్స్ ఉంది వీళ్ళిద్దరం. సో ఈయన పరిగెత్తుతున్నాడు, ఈయన పరిగెత్తుతున్నాడు. పోలీస్ ఎంత స్పీడ్తో పరిగెత్తున్నాడు? నిమిషానికి 36 మీటర్లు పరిగెత్తుతున్నాడు. మరి ఆ దొంగ తక్కువే కదా పరిగెత్తేది. నిమిషానికి 24 మీటర్లు పరిగెత్తుతున్నాడు. అయితే ఎవరు ఎక్కువ పరిగెత్తుతున్నారు అంటే మన పోలీసు సారే ఎక్కువగా పరిగెత్తుతున్నాడు. అయితే నిమిషానికి 36 పరిగెత్తితే ఈయన నిమిషంలో 24 పరిగెత్తున్నాడు. అంటే ఎంత ఎక్కువ పరిగెడుతున్నాడు చెప్పండి ఈయన. అంటే ఈయనకి 6 ఇంకా 6 12 మీటర్లు పరిగెత్తుతున్నాడు. అర్థమైందా? 12 మీటర్స్ పర్ మినిట్ అనమాట. ఇదే రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఏదో కొత్త విషయం కాదు. ఎక్కువ స్పీడ్ ఉండేవాళ్ళు తక్కువ స్పీడ్ ఉండే వాళ్ళకంటే ఎంత ఎక్కువ పరిగెత్తుతున్నారో దాన్నే రిలేటివ్ స్పీడ్ అంటారు. అర్థమవుతుందా? సో ఈ రిలేటివ్ స్పీడ్ రిలేషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. రిలేషన్ అంటే ఇప్పుడు ఒకే దిశలో ఉన్నారు, ఈయన పోలీసు, దొంగ, సేమ్ డైరెక్షన్ చేజింగ్ చేయాలి. ఇక్కడ 2 పదాలు ఎందుకు చెప్తున్నానంటే ట్రైన్లు ఒకే దిశలో ఉంటాయి. అలాగే దొంగ పోలీసు కూడా, ఇప్పుడు ఇటు దొంగ ఇటు పరిగెత్తితే పోలీసు కూడా ఇటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తకూడదు. అది లక్షణం కాదనమాట. ఓకేనా? సో సేమ్ డైరెక్షన్ ఎప్పుడు ఉపయోగించంటే చేజింగ్కి, 2 ట్రైన్లు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు, లేదంటే పులి జింకను ఒకే దిశలో వేటాడినప్పుడు ఇలాగా సందర్భాల్లో మనం వాడచ్చు. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? 2 దానికి ఒకే దిశలో ఉన్నప్పుడు వాటి మధ్య వ్యత్యాసం ఏదైతే రిలేషన్ చేస్తామో ఆ రిలేషన్లో ఏది ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూస్తాం, పోలీసు అలాగే బర్గ్లర్ అంటే ఎవరు? దొంగ. సో నిమిషానికి 36 మీటర్లు ఈయన పరిగెడితే నిమిషానికి 24 మీటర్లు పరిగెడుతున్నాడు. అంటే ఎంత ఎక్కువ పరిగెడుతున్నాడు అంటే 12. అంటే 36లో 24 తీస్తే మనకి ఎంత వస్తుంది? 12. అంటే నిమిషానికి 12 మీటర్లు ఈ పోలీస్ ఆయన ఎక్కువ పరిగెత్తుతున్నాడు. అదే రిలేటివ్ స్పీడ్. సో వాడు అడిగిండేది హౌ మచ్ టైం అన్నాడు కాబట్టి మనకు టైం కావాలనంటే టోటల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. చెప్పాను కదా, టోటల్ డిస్టెన్స్ అంటే ట్రైన్లో అయితే
2 యొక్క ట్రైన్‌ల యొక్క పొడవుల్ని సమ్ చేస్తాం. మళ్ళీ పోలీసు ఆఫీసరు బర్గ్లర్ కాబట్టి 200 మీటర్స్ బిహైండ్ ఉన్నాడు కాబట్టి వెనకాల ఇంకా వెనకబడి ఉన్నాడు కాబట్టి దాన్ని టోటల్ డిస్టెన్స్‌గా తీసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ చేయడం తేలిక గానీ ఎలా చేయాలనే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ మనం వెళ్తే సిక్స్త్ ప్రాబ్లమ్ అనమాట. ఇది కొంచెం చిన్నగా కనిపిస్తా ఉంది. ట్రై టు బెటర్ అండర్‌స్టాండింగ్. సో, ఇక్కడ చూడండి పీక్యూ అనేది 2 స్టేషన్స్ ఉన్నాయి. ఇది మనం చెప్పొచ్చు పీ స్టేషన్ అనొచ్చు. ఇది పీ స్టేషను. ఇంకొకటేమో ఇది పీ స్టేషను. ఇది క్యూ స్టేషను. ఈ 2 స్టేషన్ల మధ్య దూరం 300 కిలోమీటర్లుంది. అపార్ట్ అంటే వాటి మధ్య దూరం. ఓకే. ఇక్కడ వరకు ప్రాబ్లం ఓకే. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పీ. సో, ఏమంటున్నాడు ఒక ఫస్ట్ ఇక్కడ నుంచి పీ నుంచి ఒక ట్రైను టువర్డ్స్ క్యూ వైపు వెళ్తుంది. ఎంత స్పీడ్‌తో వెళ్తుంది? 75 kmphతో వెళుతుంది. వెళితే ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి ఇక్కడ వెరీ కేర్‌ఫుల్. ఇక్కడ చూడండి. ఇది పీ స్టేషన్. ఇది క్యూ స్టేషన్. ఇక్కడ ఫస్ట్ ట్రైను 1 అవర్ అంటే ఆఫ్టర్ 1 అవర్ అనదర్ ట్రైన్ క్యూ స్టార్ట్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ ట్రైన్ అంటే ఫస్ట్ ట్రైను జర్నీ 1 అవర్ తర్వాత. ఈ ఫస్ట్ ట్రైను పర్ అవర్‌కి 75 వెళ్తే అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింటది 75. ఆల్రెడీ వీళ్ళ మధ్య దూరం ఎంతుంది మనకి? 300. ఈ 300లో 75 క్లోజ్ అయిపోతే ఇంకెంత మిగిలుంటుంది? 225 కిలోమీటర్స్ మిగిలుంటుంది. అప్పుడు ఈ క్యూ కల్లా ఉండే ట్రైను పీ వైపు స్టార్ట్ అవుతుంది. సో, దీన్ని ఏమనొచ్చు అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉన్నప్పుడు ఈ రిలేటివ్ స్పీడ్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ స్పీడు తర్వాత ఈ స్పీడు రెండిటిని యాడ్ చేస్తామన్నమాట. సో, ఇంపార్టెంట్ చూడండి. ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్‌లో 2 ఒకటేసారి ప్రారంభమైనప్పుడు వాటి మధ్య దూరం 225 కిలోమీటర్స్. సో, రిలేటివ్ స్పీడ్ ఏం చేయాలి మనము? S1 + S2 75 + 25 100 kmph అవుతుంది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ 2 ట్రైన్‌లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ గంట తర్వాత 2 ఒకదానికొకటి ఎదురెదురు ప్రయాణం చేస్తున్నాయి. అంతకుముందు ప్రయాణం స్టార్ట్ కాలే ఇంకా. ఇదేం స్టార్ట్ అయింది కానీ 75కి వచ్చినాక 2 ఎదురెదురు ప్రయాణాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు వాటి మధ్య దూరం ఇంపార్టెంట్ అన్నాడు. 225 అపార్ట్. ఇది అపార్ట్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే 1 అవరు ముందునే ఈ ఏ ట్రైను పీ వైపు 75 kmphతో వెళ్ళింది. కాబట్టి 75 కిలోమీటర్ల తర్వాత వాటి మధ్య దూరం ఏమవుతుంది? 225 km అవుతుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాల. అయితే ఆ తర్వాత ఎప్పుడు కలుసుకుంటాయంటే ఆఫ్టర్ హౌ మెనీ హవర్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ విల్ ద 2 ట్రైన్స్ మీట్. ఈ 2 ట్రైన్‌లు ఎప్పుడు కలుసుకుంటాయని అడిగినాడు. అయితే చూడండి కలుసుకునే టైం 225 మధ్య దూరము. ఎప్పుడు కలుసుకుంటాయంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాడు అడిగిండేది టైమే కదా! హౌ మెనీ హవర్స్ అని అడిగినాడు. ఎన్ని గంటల తర్వాత. సో, టైమ్ ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై 2 ఆపోజిట్‌లో ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏసుకుంటాం. సో, మనకు ఆపోజిట్‌లో ఉన్న లేకపోతే ఒకే దిశలో ఉన్న డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ అనేది ఏసుకుంటాం. అయితే వాడు టైం అడిగినాడు కాబట్టి డిస్టెన్స్ ఎంతుంది? 225. ఓకే. తర్వాత రిలేటివ్ స్పీడ్ ఎంతుంది? 100 కిలోమీటర్స్. ఎందుకు 100 వచ్చింది? ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి. ఇది 75, ఇది 25. అందుకని రిలేటివ్ స్పీడ్ వచ్చేసి S1 + S2 100 km/h అనేది వేసుకుంటాం. సో, దీన్ని 100 కాబట్టి పాయింట్ ఇక్కడ వస్తుంది 2.25 హవర్స్ వచ్చేసింది కదా ఆన్సరు. కానీ వాడేమన్నాడు 2 ట్రైన్స్ మీట్ టైమ్. 2 ట్రైన్స్ మీట్ అయ్యేటానికి ఎంత టైం అవుతుంది? 2.25 అవర్స్ అనేది ఆల్రెడీ ఈ 1 అవర్ ఆల్రెడీ బయలుదేరిపోయింది కాబట్టి ఈ 3 అవర్స్ కలుపుకుంటే 3.25 అవర్స్ అనేది అవుతుందనమాట. ఈ విధంగా ఇలాంటి కష్టమైన ప్రాబ్లమ్స్‌ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థమైన తర్వాతనే మనం ప్రాబ్లమ్ చేసేకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్
థీఫ్ దొంగ గురించి ఉంది, చాలా జాగ్రత్తగా వినాలా. చూడండి, ఇక్కడ థీఫ్ స్టీల్స్ ఎ బ్యాగ్ రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 12 km/h. ఒక దొంగ ఉన్నాడు, బ్యాగ్ తీసుకొని పరిగెత్తుతూ ఉన్నాడు, గంటకి 12 కిలోమీటర్లు పరిగెత్తుతున్నాడు. గంటకి ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తున్నాడు ఆయన? 12 కిలోమీటర్స్. అయితే నాకు నిమిషానికి ఎంత? పోలీస్ రీచెస్ ద 5 minutes లేటర్. 5 నిమిషాలు లేట్ వచ్చేసినాడు ఆయన. సో నాకు 5 నిమిషాలు లేట్ అయింది కాబట్టి చూడండి, పోలీస్ మ్యాన్ రీచెస్ ద 5 minutes లేటర్. అంటే ఈ దొంగ పరిగెత్తిన తర్వాత 5 నిమిషాలకి మనకి పోలీస్ వచ్చినాడు. అంటే 5 నిమిషాల లోపల వీడు ఏం చేస్తూ ఉంటాడు? వీని స్పీడ్ ఎంత? 12 km/h. అందుకని 1 minute ఎంత స్పీడ్ పోగలడని చూస్తాం. 60 నిమిషాలకి 12 కిలోమీటర్లు అయితే నాకు 60 1 నిమిషం కావాలి కాబట్టి డివైడ్ బై 60 చేసుకుంటే 1 minute వస్తుంది. ఆ 1 minute దీన్ని కూడా 60తో డివైడ్ చేయాలి. 12 కిలోమీటర్లు అంటే 12 × 1000 మీటర్లకు మారుతుంది. 60తో డివైడ్ చేస్తే 200 meters వస్తుంది. ఇది వాడి స్పీడ్. 1 నిమిషానికి 200 మీటర్లు పోగలడు. 5 నిమిషాలకి ఎంత అవుతుంది? 1000 మీటర్లు. సో ఇక్కడ పోలీసు, ఇక్కడ దొంగ ఉన్నారు. 5 నిమిషాలు లేటు. అంటే 5 నిమిషాలు లేట్ అంటే పోలీస్ లేట్ రాలే, ఆల్రెడీ దొంగ పారిపోయిన తర్వాత 5 నిమిషాలు ఇంటిమేషన్ కావాలి కదా, అది విషయం అనమాట. సో పోలీస్ ఇక్కడ ఉన్నాడు, దొంగ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ మధ్య దూరం 100 meters ఉంది. తర్వాత ఇంకేం చేయాలా? చేజ్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్లీ స్టార్ట్ చేజింగ్. చూడండి ఇక్కడ హిమ్. ఎవరిని హిమ్ అంటే ఇక్కడ దొంగని పట్టుకోవడం. మళ్ళీ పరిగెత్తుతూ ఉన్నారు. ఇక్కడ పోలీస్ పరిగెత్తుతూ ఉన్నాడు, ఇక్కడ దొంగ పరిగెత్తుతూ ఉన్నాడు. వాళ్ళ మధ్య సేమ్ దూరం ఎంత? 1000 మీటర్లు ఉంది. సేమ్ డైరెక్షన్లో పోతున్నారు. మరి ఎవరు ఎక్కువ స్పీడ్ పోతుంటారు? జనరల్గా పోలీసే ఎక్కువ స్పీడ్ పోతుంటాడు. సో 15 minutes ఆఫ్ ద చేజింగ్. అంటే చేజింగ్ చేస్తూ ఉన్నాడు, ఇంకా చేజ్ కాలంగా ఒక 15 నిమిషాల తర్వాత చేజింగ్ తర్వాత, అంటే చేస్తా పరిగెత్తా ఉంటే ఒక 15 నిమిషాల తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 250. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత ఉంది? మొదట్లో 5 నిమిషాలకి 1000 మీటర్లు దూరం ఉండే. 15 నిమిషాల తర్వాత మనకి ఎంత దూరం ఉంది? 250 meters గ్యాప్ ఉంది. అంటే అప్పుడు గ్యాప్ 750 తగ్గింది. ఎంత డిస్టెన్స్ చేంజ్ చేసినాడు? 750. సో రిలేటివ్ స్పీడ్ ఎంత? ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి మధ్య గ్యాప్ దూరం తగ్గించినాడంటే 750 meters తగ్గించినాడు అని అంటే రిలేటివ్ స్పీడ్తో ప్రయాణించినాడు. రిలేటివ్ స్పీడ్ ఎంత? తెలియదు. చేజ్ టైం ఎంత? 15 minutes. ఎంత డిస్టెన్సు? 750. సో రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుంది? 50 meters per minute. సో స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద థీఫ్. మన థీఫ్ ఆల్రెడీ స్పీడ్ వచ్చింది కదా 1 నిమిషానికి 200 అని. సో ఆ విధంగా అనుకుంటే ఈ 200 అటు సైడ్ పంపిస్తే 250 meters per minute. సో పోలీస్ యొక్క స్పీడ్ వచ్చేసింది. నిమిషానికి 200 అయితే మనకి 60 నిమిషాలకి ఎంత అంటే ఇంటూ 60 చేస్తే 15 km/h 1 hour అనుకోవచ్చు. సో ఇది పోలీస్ యొక్క స్పీడ్. కానీ వాడు అడిగిండే స్పీడ్ ఆఫ్ ద పోలీస్ ఒకటేనా? అట్ వాట్ డిస్టెన్స్ స్పాట్ ఆఫ్ ది క్రైమ్ విల్ పోలీస్ మ్యాన్ క్యాచ్ ద థీఫ్. మొత్తానికి దొంగని పట్టుకోవాలి. 15 నిమిషాలకి మనకి 15 నిమిషంలో 750 meters చేంజ్ చేసినాడంటే ఇంకో 5 minutes ఉంటే 250 meters కూడా అయిపోతుంది. అది అనమాట. ఎందుకంటే 15 minutesకి 750 meters అయితే 250 metersకి ఎంత అని అంటే మనకు ఆన్సర్ 5 minutes వస్తుంది. అయితే మొత్తానికి 15 minutes ప్లస్ 5 minutes మొత్తానికి 20 నిమిషాలు ఈ పోలీస్ ఆయన పరిగెత్తినాడు. సో 1 నిమిషానికి 250 meters పరిగెత్తే పోలీస్ ఆయన 20 నిమిషాలకి ఎంత దూరం పరిగెత్తింటాడంటే 1 నిమిషానికి 250 కాబట్టి 20 minutes కాబట్టి 250s 5000 మీటర్లు లేదంటే 5 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. సో ఇలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్స్ కొంచెం అండర్స్టాండింగ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లము పర్సన్. ఇదైతే సింపుల్ ప్రాబ్లమే కానీ కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే చూడండి, ఏ పర్సన్ కవర్స్ 50% ఆఫ్ డిస్టెన్స్. సో 50% ఆఫ్ డిస్టెన్స్ ఏమని రాసుకోవచ్చు? టోటల్ డిస్టెన్స్ డి అనుకున్నప్పుడు 50% ఏమవుతుంది? d/2 అవుతుంది. ఓకే, ఫ్రమ్ x to y వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత స్పీడ్తో పరిగెత్తుతాడు దీన్ని?
10 kmph. అది మళ్ళీ చూద్దాం మనం. ఓకే, ఇది డిస్టెన్స్, హాఫ్ డిస్టెన్స్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది రిమైనింగ్ డిస్టెన్స్ హాఫ్ ఉంటుంది. దీంట్లో 30% అంటే ఏమొస్తుంది మనకి 3d/20. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో 70% ఆఫ్ d/2, సారీ 70%, లేదంటే ఈ 50% ఆఫ్ డీలో నుంచి, సారీ 30% డి హాఫ్లో నుంచి 30% ఆఫ్ d/2 తీసేస్తే మనకి రిమైనింగ్ డిస్టెన్స్ 7d/20 వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా, చూడ వినండి. డౌట్స్ రావచ్చు, నో ప్రాబ్లం, బట్ క్లియర్లీ లిజన్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చూడండి క్లియర్గా. ఒక వ్యక్తి ఉన్నాడు, 50% డిస్టెన్స్. నా టోటల్ డిస్టెన్స్ డి అనుకుంటే అందులో 50% ఏమవుతుంది? డీలో సగం. ఓకే, ఇంకెంత ఉంటుంది? సగం ఉంటుంది. ఈ సగంలో 30%, అది విషయం అనమాట. సగంలో 30% అంటే 30% ఆఫ్ d/2 ఈజ్ ఈక్వల్ టు 3d/20. సో టోటల్ ఎంత? ఈ d/2లో నుంచి 30% తీసేస్తే 70% అంటే 7d/20. ఇది. సో 3 డిస్టెన్స్లు ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం. అర్థమైంది అందరికీ? సో 50% డిస్టెన్స్ అంటే d/2, 30% డిస్టెన్స్ అంటే 30% డిస్టెన్స్ అంటే 3d/20. నెక్స్ట్ ఈ 3d/20 అంటే ఈ d/2లో నుంచి 3d/20 తీసేస్తే 70% ఆఫ్ డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్లన్నీ ఈ విధంగా అనుకున్నాము. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. సో నాట్ పాసిబుల్ టు ఓపెన్. యావరేజ్ స్పీడ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాను? డి అనుకున్నాను. ఓకే, టోటల్ టైం ఎంత? సో 50% టైంని t1 అనుకుంటాను, 30%ని t2 అనుకుంటాను, 70% రిమైనింగ్ని t3 అనుకుంటాను. సో టైం అంటే ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్ 10. డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్. సో చేస్తే నాకు d/20, d/100, సో ఇవి వస్తాయి. మొత్తం టోటల్ టైం నేను యాడ్ చేస్తే టోటల్ టైం అనేది వస్తుంది. ఎంత వచ్చింది? 31 d/d. సో యావరేజ్ స్పీడ్, టోటల్ టైం డిస్టెన్స్ వచ్చేసి d. సో టోటల్ టైం వచ్చేసి 31 d/400. dd క్యాన్సిల్ చేస్తే 400/31. ఫైనల్ నా ఆన్సర్ 12.9 kmph అనేది వస్తుంది. సో ఈ విధంగా 8th ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ మనకి 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లంలో ఏముంది? రోహిత్ కంప్లీటెడ్ ద జర్నీ బై కార్. సో సింపుల్. మొత్తం జర్నీని దేవుడితో కంప్లీట్ చేసినాడంట. మొత్తం జర్నీని కార్తో కంప్లీట్ చేసినాడు. 30% ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్. సో 30% ఆఫ్ ది టోటల్ డిస్టెన్స్ అంటే 3d/10. 50% అంటే d/2, 20% d/5. ఎందుకంటే 20% అంటే 1/5 అన్నాడు. టోటల్ డిస్టెన్స్ని d అనుకుంటా. వాడు అడిగింది ఏమడిగినాడు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి నేను? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? d. ఓకే, క్లియర్. తర్వాత టోటల్ టైం అంటే ఎంత? దీన్ని కంప్లీట్ చేయడానికి t1, t2, t3. సో ఈ డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత? 60 వేసినాం. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ అంతా d/2/50, d/2/90. నెక్స్ట్ థర్డ్ డిస్టెన్స్ అంతా d/5, ఇది కూడా 45. నన్ను ఇదంతా క్యాల్కులేట్ చేస్తే ఏమొచ్చింది? 135 d/900 ఇక్కడ రాసిన. సో dd క్యాన్సిల్ అయితే 900 పైకి వెళ్తుంది, క్యాన్సిల్ అయితే 66 6/3. ఇక్కడ ఆన్సర్ అనేది 66 2/3 kmph అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 10th వన్. సో స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఏమంటున్నాడు? ఒక వెహికల్ యొక్క స్పీడు ఇంక్రీజ్ 3 kmph ఫర్ ఎవ్రీ 1 hour. అట్లా ఎన్ని అవర్సు? 10 hours.
అట్లా 10 గంటలు పెంచుతాడనమాట. అయితే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ఫస్ట్ అవర్‌లోను 40 వెళ్తావు. నెక్స్ట్ అవర్‌లో 43, ఆ నెక్స్ట్ అవర్‌లో దీనికి మళ్ళా 3 పెంచితే 46, అట్లా పెంచుకుంటూ ఎన్ని సార్లు పెంచాలి? 10 సార్లు పెంచాలి. అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది నీకి? టోటల్ డిస్టెన్స్ ఎంత అట్లా పెరిగితే. టోటల్ డిస్టెన్స్ అంటే ఇదే కదా! మరి ఎలా చేయాలి? ఇవి ఏపీలో ఉన్నాయనేసి అని చెప్తాం. ఏపీలో ఉన్నాయంటే ఒక నంబర్ నుంచి ఫస్ట్ ఇనిషియల్‌గా ఏ40 అనుకుంటాము. వీటి మధ్య కామన్ డిఫరెన్స్ డి ఉన్నప్పుడు మొత్తం 10 పదాలని మనం సమ్ చేయాలంటే n/2 బై ఏ ప్లస్ ఇంటూ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ S10 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ఇక్కడ 40, ఏ కూడా 40, n-1 అంటే 9 ఇంటూ డి. సో క్యాల్కులేట్ చేస్తే 535. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? 11th మళ్ళీ చూసాం. సేమ్ ఇంతకుముందు సేమ్ ప్రాబ్లమే. చూడండి, ఆన్సర్ అయితే వేరే పేజీలో ఉంది. రవి ట్రావెల్స్ అటెండ్ డిస్టెన్స్ బై బైక్ 20% ఆఫ్ ది డిస్టెన్స్ 30 kmph వెళ్ళాడు. 50% ఆఫ్ ది డిస్టెన్స్ 60 kmph, రిమైనింగ్ డిస్టెన్స్ 20 kmph. సో యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత మనకు? చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చేసి టోటల్ డిస్టెన్స్ని చూడండి, టోటల్ డిస్టెన్స్ని డి అనుకుంటాం. అర్థమవుతుందా? టోటల్ డిస్టెన్స్తో సమస్య ఏం లేదు మనకి. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి డి అనుకుంటాం. నెక్స్ట్ మనకి టోటల్ టైం కావాలంటే T1, T2, T3. T1 అని వచ్చేసి ఫస్ట్ డిస్టెన్స్లు చూసుకోవాలా. ఫస్ట్ది 20% అంటే D/5 వస్తుంది. ఓకే. నెక్స్ట్ స్పీడ్ అంటే దానికి 30, D/5 30, D/150. నెక్స్ట్ డిస్టెన్స్ T2, అది 50% డిస్టెన్స్ కాబట్టి D/2. మరి D/2 బై 60 kmph మారిస్తే D/120. నెక్స్ట్ అలాగే 3D/10. నెక్స్ట్ అది 3D/200 అవుతుంది. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే 18D/d. సో డిడి క్యాన్సిల్ అయ్యి 600/18 అనేది వస్తుంది. 600/18 మనం క్యాన్సిలేషన్ చేస్తే 33 1/3 kmph అనేది వస్తుంది. ఈ విధంగా మనం ప్రాబ్లం చేయాలి. జస్ట్ 5 minutes. నెక్స్ట్ ఏ కార్ మూవ్ అట్ 1/5 ఆఫ్ యూజువల్ స్పీడ్. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది ప్రాబ్లం. ఏ కార్ మూవ్స్ అట్ 1/5 ఆఫ్ ద ఇట్స్ యూజువల్ స్పీడ్. యూజువల్ స్పీడ్ ఎస్ అయితే యాక్చువల్గా ఎంత వెళ్తున్నాడు? 1/5 అంటే ఇది యూజువల్ స్పీడ్, ఇది యాక్చువల్ స్పీడ్. సో స్పీడ్ క్యాన్సిల్ అయితే 5:1 అనేసి ఈ రేషియో యూజువల్ స్పీడ్కి యాక్చువల్ స్పీడ్కి. యూజువల్ స్పీడ్ 5 అయితే 5 మనకి 1/5 అంటే ఒక భాగం అనేది వస్తుంది. ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు అతనికి ఎంత టైం వేస్ట్ అవుతుందంట? 32 minutes ఎక్స్ట్రా అవుతుంది టు రీచ్ ద గమ్యాన్ని చేరుకోవడానికి. మరి యూజువల్ టైం ఎంత? ఇన్ మినిట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఇక్కడ మనకి సేమ్ డిస్టెన్స్ అన్నాడు, కాన్స్టాంట్ డిస్టెన్స్ అన్నప్పుడు స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో మనకి S1 S2 దానికి టైం ఎలా? ఈ S1 S2లు ఈ స్పీడ్లు ఈ రేషియోలో ఉన్నాయంటే సేమ్ డిస్టెన్స్లో టైంలు ఎలా ఉంటాయంటే దానికి రివర్స్లో ఉంటాయి. T1 T2. ఓకే. 1:5 అనమాట. స్పీడ్ వచ్చేసి ఈ స్పీడు ఇక్కడ వస్తుంది, ఈ స్పీడు ఇది టైం 2కి సరిపోతుంది అనమాట. S2కి T1, S2కి చూడండి ఇక్కడ S1కి ఏమో T2. చూడండి, S1కి ఏమో T2 టైం వస్తుంది, S2కి ఏమో T1 టైం వస్తుంది. ఆ విధంగా అనమాట. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 32 minutes. 32 minutes అంటే మనకి 4 గ్యాప్ ఉంది, 4 parts డిఫరెన్స్ అనమాట. 4 partsకి 32 minutes అయితే ఒక భాగానికి ఎంత అంటే 8 minutes. ఆ విధంగా మనం ఆన్సర్ సింపుల్గా చేయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏదనంటే 13th one. సో 13th one, 2 trains ఈక్వల్ లెంత్ ఆర్ రన్నింగ్ ప్యారలల్ ట్రాక్ సేమ్ డైరెక్షన్.
సో మన సేమ్ డైరెక్షన్ అన్నాడు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ట్రైన్ అడిగినాడు. సో రిలేటివ్ స్పీడ్ చూసుకోవాలా. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? 6340కి 18 kmph. ఓకే. రిలేటివ్ స్పీడ్ అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో క్రాసింగ్ టైం ఎంత? 40 సెకండ్స్. సో 40 సెకండ్స్ టైం ఇడచ్చు. డిస్టెన్స్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ కాబట్టి దీన్ని ఎల్ అనుకుంటే ఇంకోటి ఎల్ అయితే 2L అవుతుంది. ఇది అటు సైడ్ పంపించేస్తే 18 kmph మీటర్ పర్ సెకండ్లో మరిస్తే 5 మీటర్ పర్ సెకండ్. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినాం. సో 2L ఈజ్ ఈక్వల్ టు 540 అంటే 200 మీటర్స్. ఒక ఎల్ అంటే 100 మీటర్స్. సో సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఉమెన్ రన్స్ అక్రాస్ ద, చూడండి ఇక్కడ సింపుల్గానే ఉంది ఇది. ఉమెన్ రన్స్ క్రాసెస్ ద 15 మీటర్స్ లాంగ్ ఇన్ 5 minutes. ఇది మామూలు ఇట్లా చేయొచ్చు, లేకపోతే స్పీడ్ అంటే 15 మీటర్స్, 5 minutes అంటే ఇంటూ 60 చేసుకుంటే సెకండ్స్లో మారుతుంది. 5 మీటర్స్ పర్ సెకండ్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ది లాస్ట్ ప్రాబ్లం. రోహిత్ ట్రావెల్డ్ 5 hours. ఏమంటున్నాడు? రోహిత్ అనే వ్యక్తి 5 hours ఆ, 70 miles per hour. ఇంకో 5 hours స్పీడ్ వచ్చేసి 50 miles per hour. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడిగినాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చెప్పాము? టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే రోహన్ 5 hours 70 miles per hour వెళ్తున్నాడు. ఇంకొక 5 hours 50 miles per hour. ఒక అవర్కి 70 miles వెళ్తే 5 hours ఎంత అవుతుంది? 350 miles. ఒక అవర్కి 50 miles అయితే 5 hours 250 miles. టోటల్గా 60 miles వెళ్తాడు. అది టోటల్ డిస్టెన్స్. టైం ఎంత? 5 hours ప్లస్ ఇంకొక 5 hours. మొత్తం ఎంత అవుతుంది? 10 hours. కానీ ఇక్కడ వెళ్ళేది ఇక్కడ 5 hours వెళ్తున్నాడు, ఇక్కడ 5 hours వెళ్తున్నాడు. అంటే ఇక్కడ టైం అనేది కాన్స్టాంట్గా ఉంది, స్పీడ్ ఒక్కటే మారుతుంది. అలాంటప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఈ 70 miles per hour 50 miles per hourని అర్థమెటిక్ మీన్ తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. లేదంటే మనం ఇట్లా స్టాండర్డ్ ఫార్ములా నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా